హాయ్ అండి, నమస్తే. నేను మీ నిరుష. వెల్కమ్ ద నిరుష బోయిన ఛానల్. ఈరోజు అయితే ఎంతో రుచికరంగా ఉండే బొచ్చు చేప ఇగురు చేశానండి. చాలా చాలా బాగుందనమాట. మన ఛానల్లో ఇది సెకండ్ వీడియో. ఎలా చేశానో ఏంటో ఫుల్గా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తే ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అయితే ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా చేసుకుందాం ఏంటో చూసేద్దామా. ఇంకా కేజీ చేప అయితే తీసుకున్నామండి. అందులో 3/4 కేజీ చేప అయితే వచ్చింది. 1/4 కేజీ అయితే చేప గుడ్లు ఉంటాయి కదా, చేప శన అంటారు, మేమైతే శన అంటాము, కొంతమంది జన అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు అనమాట. ఇంకా అదైతే 1/4 కేజీ అయితే వచ్చింది. ఇంకా చేపలు అయితే నీట్గా పసుపు ఉప్పు వేసుకొని 2 టైమ్స్ అయితే నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న చేప ముక్కలన్నీ ఒక కళాయిలో వేసుకొని నైస్గా అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు అనమాట చిన్నగా కట్ చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా టమాటా, అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాను అనమాట. మెత్తగా గ్రేవీలా చేసుకుని చేపల్లో వేసుకున్నాను. చేపల కర్రీ ఇలా చేసుకోండి. ఇంకా మీరు కొంచెం అన్నం అయితే తినవచ్చు. చేపల కూర మాకు నచ్చదు అన్న వాళ్ళు కూడా ఈ చేపల ఎగురితో చాలా అద్భుతంగా అయితే తినొచ్చు. మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా నైట్ మీకు టైం ఉంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ తినండి. చేపల కూర ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే తగినంత అయితే వేసుకోండి. ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చింతపండు అనమాట, నేను ఒక 50 గ్రామ్స్ చింతపండు అయితే నానబెట్టుకున్నాను. కేజీ చేప కదా, మనకి కరెక్ట్గా పుల్ల పడితే చేపల ఎగురు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను కదా. వీడియోస్ యూట్యూబ్లో పెట్టాము అనగానే సంబరం కాదండి, ఇంకా దానికి తగ్గ కూడా మనం చేయాలన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మన ఛానల్ ఇది సెకండ్ వీడియో. మీ అందరూ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా బాగా అయితే ముక్కకు పట్టే విధంగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. చూసారా, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాకు వ్యూస్ బాగా వెళ్ళి సబ్స్క్రైబర్స్ బాగా పెరిగితే నాకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలనిపిస్తుంది అనమాట. ఇంకా వ్యూస్ పెరగకుండా వీడియో అప్లోడ్ చేస్తుంటే ఇంకా ఆ చిరాక్కి ఇంకా ఎంత బాగా చేసినా ఏం ప్రయోజనం రా బాబు అని చెప్పి ఇంకైతే ఏంటి అప్లోడ్ చేయాలనిపించదు. ఇంకా మీ సపోర్ట్ అయితే నా మీద కూడా పెట్టండి. ఒక్కసారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్నీ అయితే టిప్స్, కిచెన్ బ్లాగ్స్, ఇంకా కిచెన్కి సంబంధించిన టిప్స్ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట. డైలీ బ్లాగ్స్, మీకు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ అయితే పెట్టండి. మీరు కామెంట్ పెడితే ఆ కర్రీ అయితే చేసి చూపిస్తాను. ఇంకా చింతపండు కూడా వేసుకుని ముక్కకు పట్టే విధంగా అయితే కలుపుకున్నాను అనమాట. అన్నీ కూడా చూసారా ఇలా కలుపుకున్నాను. భలే ఉంటుంది అనమాట బొచ్చు చేప ఎగురు. చాలా చాలా బాగుంటుంది. నాకు ఇందులో చేపల కర్రీలో చేప తలకాయ అంటే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు కూడా మా చిన్నోడు నేను చేప తలకాయ నాకు అయితే దెబ్బలాడుకుంటాం. మా పెద్దోడు మా ఆయన అయితే ఏ మొక్క ఇచ్చేసినా తినేస్తారు. కానీ పెద్దోడు పెద్దగా లైక్ చేయడు, ఆడు పిసర మొక్కే తింటాడు. ఇంకా తలకాయ తెస్తే మాత్రం మా ఇద్దరమే పోటీ అనమాట. ఇంకా స్టవ్ వెలిగించుకొని అలా అయితే కలుపుకున్నాను. చూసారా, పులుసు అయితే దగ్గరికి అవ్వింది. అప్పుడు మనం చేప ఎగురు అయితే శన అయితే వేసుకోవాలన్నమాట. సపరేట్గా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం వేసుకొని సపరేట్గా వండుకున్నా బాగుంటుంది. కానీ మా వారికి చేపల ఎగురులో చేప జన అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేనైతే ఇలా అయితే వండుతాను. ఇంకా చేపల కూర ఉడుకుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఫిష్ మసాలా వేసుకోండి, షాప్లో దొరుకుతుంది కదా, ఫిష్ మసాలా అయితే వేసుకోండి. చేపల కర్రీ ఎప్పుడు మనం ఇంకో 10 నిమిషాలు దించేస్తామన్నప్పుడు అయితే గరిట అస్సలు పెట్టకూడదు. అలవాటు లేని వాళ్ళైతే. నేనైతే క్లాత్ అయితే ఇలా కుదుపుకుంటున్నాను. చేపల ఎగురు అయితే అయిపోయింది అనమాట. ఇంకా 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను. అబ్బా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చేపల ఎగురు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. నచ్చిందా వీడియో? నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా షార్ట్ వీడియోస్ కూడా బోల్డ్ అని అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఈ మధ్యన అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చేపల కర్రీ మీకు ఇష్టమా? చూసారా, చేప తలకాయ నాకు ఎంతో ఇష్టం కదా. ఫస్ట్ అయితే మీకైతే చూపిస్తున్నాను. పెద్ద చేప తలకాయ అనమాట. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. వేడిగా అయితే రైస్ పెట్టుకున్నాను. మా వారికి అయితే పెట్టేశాను. నేనైతే తలకాయ అయితే వేసుకున్నాను. ఇంకా కానిచ్చేయడమే. చాలా చాలా బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.